నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. రోడ్డు మీద పడ్డ వైఎస్ఆర్ కుటుంబం అది ఎప్పుడో పడింది. విభేదాలతో చెల్లి, అన్నయ్య ఇద్దరు విడిపోయారు. ఆఖరికి తల్లి కూడా జగన్మోహన్ రెడ్డికి ఓపెన్‌గా మొన్న అడ్వకేట్ నోటీస్ ఇచ్చి, "నువ్వు ఆస్తులు కాజేస్తున్నావు" అని చెప్పి బహిరంగ లేఖ కూడా రాశారు. కానీ ఈరోజు వైఎస్ షర్మిల చేసిన ట్వీట్ పైన రోజా సెల్వమణి రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టింది. అంటే స్వరం మొదలైంది వైసీపీ నుంచి, ధిక్కారం మొదలైంది. షర్మిలను ఎదిరించాలని ఆదేశాలు గట్టిగా వచ్చినట్టున్నాయి. వైఎస్ షర్మిలాని పట్టుకుని ఆవిడ రాజశేఖర్ రెడ్డి గారి వారసురాలే కాదు, ఆవిడ ఈరోజు కూటమి ప్రభుత్వానికి దత్తపుత్రిక అని చెప్పి రోజా సెల్వమణి, అరెస్ట్కి రెడీగా ఉన్న రోజా సెల్వమణి, ఆడదాం ఆంధ్రాలో కూర్చున్న రోజా సెల్వమణి ఈరోజు ట్వీట్ పెట్టింది. ఒక్కసారి ఆ నేపథ్యం చూద్దాం మనం ఇక్కడ. ఇది వైఎస్ షర్మిల గారు నిన్న పెట్టిన ట్వీట్. దీనికి రెస్పాన్స్ ఇచ్చేసింది రోజా కూర్చుని. ఇవాళ ఏప్రిల్ 9 సరిగ్గా 23 సంవత్సరాల క్రితం మన తండ్రి, ఇక్కడ క్లియర్గా చూడండి, మన తండ్రి మహానాయుడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర అనే మహాయజ్ఞమును మొదలుపెట్టారు. పేద బరుగు వర్గాల కోసం, బడుగుల మంచి కోసం, సకల జనుల సంక్షేమం కోసం మహాయాగానికి నాడు ఆయన అజేయం పోశారు. ఆయన ఈ పాదయాత్ర ఒక కాంగ్రెస్ సైనికునిగా, నాయకునిగా, పిసిసి అధ్యక్షునిగా ప్రారంభించారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చి ముఖ్యమంత్రిగా చిరస్థాయిగా ప్రజల గుండెలో నిలిచారు. అబ్జెక్షన్ ఏమన్నా ఉందా దీంట్లో? రోజా అండ్ వైసీపీ బ్యాచ్ ఇక్కడ ఆవిడ క్లియర్గా ఏమన్నారు, క్రిస్టల్ క్లియర్గా, మన తండ్రి. కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది వీళ్ళకి. మరి అటువంటి తండ్రికి కుమారునిగా పార్టీ పేరుతో ఆయన పేరును పొందవరిచి మీరు నేడు చేస్తున్నది ఏమిటి? ఆజన్మాంతం పేదలకు, దళితులకు, మైనారిటీలకు, మహిళలకు, రైతులకు, ఎస్టీలకు వీరి కోసం తప్పించి తన పాలనలో వీరి కోసం ఎన్నో పథకాలను రచించేసిన ఆయన ఎక్కడ నేడు ఫాసిస్టు శక్తులకు తలవంచి వాళ్ళకి క్యాపిటలిస్టులు పోకడికి దూసుకుపోతున్న ఆయన మీరెక్కడ? లౌకికవాదం తన ఊపిరిలో నింపుకుని అన్ని వర్గాలను సమానంగా ఆదరించిన ప్రజల ఐక్యత కోసం పాటుపడిన వైఎస్ఆర్ మరియు ఆయన తనయిగా మీరు నేడు చేస్తున్నది ఏమిటి? మతోన్మాదం, బీజేపీ దగ్గర కేసులకు, రాజకీయ భవిత కోసం భయపడి మోకరెళ్ళడం, ఇది ఎంతవరకు ధర్మం? బీజేపీ ప్రతి చర్యలో దళిత మైనారిటీ వ్యతిరేక పోకడలు ఉన్నాయి. వక్స్ చట్టం అయినప్పటికీ, దళిత క్రిస్టియన్లు రిజర్వేషన్లు అయినప్పటికీ, ఎఫ్సిఆర్ఏ చట్టం అయిన నేతల్లోనూ, దాని తర్వాత బుల్డోజర్లు రాజకీయవేత్తమైన వీటన్నిటిని గాలికి మౌనం ఊహించి ఢిల్లీలో బేషరతు మద్దతు ప్రకటించిన మీరు ఆయనకు నివాళి అర్పించేందుకు ఇవాళ ఆయన బతికుంటే ఇది హర్షించేవారా? ఇది ఆయన ఆదర్శాలకు, అభిమానులకు పూర్తిగా వ్యతిరేకం కాదా? ఇక మీ 5 ఏళ్ల పాలన సభ్య సమాజం సిగ్గుపడేలా దళితుల మీద, మహిళల మీద జరిగిన దాడులు, చివరికి మైనారిటీల మీద కూడా జరిగిన అక్రమాలు, ఇవన్నీ రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ క్షోభించే పనులు కాదంటారా? దాని తర్వాత అణువణువున రాజశేఖర్ రెడ్డి గారి పాలనకు, ఆలోచనలకు భిన్న ధృవంతో ఉంటూ మీరు ఇవాళ ఆయన పాదయాత్రను తలుచుకొని నివాళులర్పించడం హాస్యాస్పదంగా ఉంది. మొన్న ప్రకటించినట్లు మీరు చేయవలసింది పాదయాత్ర కాదు, ఆత్మ విమర్శన యాత్ర. తప్పేమంది ఈవిడ? జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు నెమరవేసుకుంటూ రాజశేఖర్ రెడ్డి గారి ఆదర్శాలు లేకపోతే అట్టడిగిన వర్గాలన్నిటికీ ఆయన నుంచిన తీరు ముందు నువ్వెక్కడ అని చెప్పి ప్రశ్నించింది ఆవిడ. ఇక్కడ సింపుల్గా లాజిక్ ఆఫ్ పొలిటికల్ కౌంటర్. ఇక్కడ రోజా సెల్వమణి ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. కూటమి పార్టీల దత్తపుత్రికగా మారిన మీకు మా నాయకుడు వైఎస్ జగన్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా అంట. అసలు అర్హతల గురించి నువ్వెందుకు వచ్చావు? ఇక్కడ కూటమి ప్రభుత్వానికి దత్తపుత్రికగా మారిన అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయింది. కోట్లాది మంది దేవుడిగా పూజించే వైఎస్ఆర్ గారి జీవితాంతం వ్యతిరేకించిన ఎన్సీబీతో చేతులు కలిపి మీరు కాదా? అసలు ఎక్కడ చేతులు కలిపింది ఆవిడ? రాజశేఖర్ రెడ్డి ఏ పార్టీ కోసం పోరాడాడో అదే పార్టీలో ఉంది ఆవిడ. ఇంకా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్తో ఉండకుండా బయటకు వచ్చి శవాన్ని పెట్టుకుని శవరాజకీయం చేశాడు. సిగ్గుందా రోజా నిజంగా ఈ మాట్లాడటానికి? ఈరోజు మీరందరూ ఒక మహిళ అయ్యండి, ఇంకో మహిళ రాజశేఖర్ రెడ్డి గారి కూతురు మీద పడ్డావు ఈరోజు. దత్తపుత్రిక అంటున్నావు. ఏం మాటలు ఇవన్నీ?
చచ్చా! అర్హత లేదా? నీకుందా అర్హత అసలు పొలిటికల్‌గా? జగన్ గారి పతనం కోసం తపన పడుతుంది మీరు గాదా అంటే ఇక్కడ చూడండి. అసలు ఈవిడెందుకు తపన పడుతుంది ఒక చెల్లెయుండి, నువ్వు కూర్చొని ఒక పార్టీలో మెంబర్. ఇది జగన్మోహన్ రెడ్డి ఓకే చెప్పకపోతే, వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఓకే చెప్పకపోతే, రోజా వచ్చి బయటికి ఇలా మాట్లాడొద్దండి? కామన్ సెన్స్ క్వెషన్ ఇక్కడ. జాతీయ స్థాయిలో కూటమి పార్టీలు కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంటే, మీరు మాత్రం ఇక్కడ ఎందుకు చేతులు కలిపారో ప్రజలకి తెలియదంటున్నారా? వైఎస్ఆర్ గారికి నిజమైన వారసుడు మా జగనన్నే అని ప్రజలు ఎప్పుడో నిర్ణయించారు. నిజమైన వారసుడు ఏంటి? ఈ పిచ్చి వాగుడేంటి? ఇలాగే వర్ర రవీందర్ రెడ్డి అని ఒక క్యాండిడేట్ వాగాడు. బేపనా అని చెప్పి ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడాడు. నువ్వు కూర్చుని ఈరోజు నిజమైన వారసుడు అని చెప్తున్నావు. అంటే ఈవిడ వారసురాలు కాదా? అందుకే మీ అన్న ఆస్తి అంతా దొబ్బేశాడు వాళ్ళ మేనల్లుది విజయమ్మ చెప్పినట్టు. ఏం మాట్లాడుతున్నావు రోజా? రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల భవిష్యత్తును పేకాటగా చూస్తున్న మీకు రాజకీయ పరిణితి ఏమాత్రం ఉందో అర్థమవుతుందంట. అసలు పేకాట ఏంటి? నీ గోల్ ఏంటి? రోజా ఏం మాట్లాడుతున్నావు? నీకు రాజకీయ పరిణితి ఏమాత్రం? జగన్మోహన్ రెడ్డికి ఏ రాజకీయ పరిణితి ఉందని అందరు అడగాలి అసలు. జగన్మోహన్ రెడ్డికి ఏ రాజకీయ పరిణితి ఉంది? ఏ చేశాడు అతనికి? అతని ఫేస్ వాల్యూ నమ్మకుండా రాజశేఖర్ రెడ్డి ఫేస్ వాల్యూ నమ్మి ఓట్లేస్తారు అందరూ. షర్మిల విజయమని చూసి ఓట్లేస్తారు. నీ మొహం చూసి ఇలా ఓట్లు. నువ్వు తిరగాల్సింది. లాస్ట్ టైం ఇంటింటికి తిరిగావు నువ్వు. 11 స్థానాలు పడ్డాడు మీ అన్న. అది నీ పుణ్యమే. నీలాంటి వాళ్ళు గంపగుత్తి కింద ఆ పార్టీలో ఉండి నాశనం చేశారు. ఇదండి ఈరోజు నిజమైన వారసులు ఎవరని చెప్పడానికి జే గ్యాంగ్ ఇలా బయటకు వచ్చి సొంత చెల్లిని కూడా ఎండేస్తున్నారు. ఇంత బహిరంగంగా తన గ్యాంగ్ యాక్టివేట్ అయిపోయిందా? చూసింది మీ అందరికి ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా ఒపీనియన్స్ రాయండి ఈ విషయం పైన. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.